ప్రస్తుతం మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సో అశోక్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ చేస్తున్న డిమాండ్స్ ప్రధానంగా ఇక్కడ దీక్షలో పూనుకున్నారు కదా, మీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు సమస్యలు తీరాలని ఏంటి డిమాండ్? ఈ 6 నెలలుగా గత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులు బాధ పెడుతుంది, రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇలా గురుకుల వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, జీవో నెంబర్ 46 రోడ్ల మీద తిరుగుతున్నారు, జీవో నెంబర్ 317 వారు రోడ్ల మీద తిరుగుతున్నారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచడం లేదు, ఎగ్జాములు పెడుతున్నారు. గత గవర్నమెంట్ ఎగ్జాములు పెడుతున్నారు తప్ప న్యాయం చేయడం లేదు. కానీ గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలని ఒక ప్రధానమైన డిమాండ్, గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలని ప్రధాన డిమాండ్, గురుకులాలలో రీలింక్విష్ ఆప్షన్ అమలు చేసి 9,210 ఉద్యోగాలు కంప్లీట్గా నింపాలి. ఏ ఒక్క పోస్ట్ కూడా ఆగడానికి వీల్లేదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సో గ్రూప్ 2 పోస్టులు ఎన్ని పెంచాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? గ్రూప్ 2, 3లో 783 పోస్టులు ఉన్నాయి. ఆ 783 పోస్టులని 2,000 పెంచాలా, 1,365 ఉన్న పోస్టులని 3,000 పెంచాలా. మొత్తంగా గ్రూప్ 2, 3లో 5,000 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నాం. గురుకుల సమస్య పరిష్కరించండి, జీవో నెంబర్ 46 పరిష్కరించండి, మెగా డిఎస్సిలో 25,000 ఉద్యోగాలు ఇవ్వాలా. వాళ్ళ టైం సరిపోతులేని ఒక డిమాండ్ పెడతా ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. టెట్లో నార్మలైజేషన్ చేయండి. ఇవాళ టెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టి గందరగోళం చేశారు, డిఎస్సి కూడా ఆఫ్లైన్లో పెట్టిన ఆన్లైన్లో అవుతూ ఆఫ్లైన్ పెట్టాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతం ఇప్పుడు ఏదైతే మీరు ఈ సమస్యలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా? చేశాం. అన్ని మంత్రులు వినతి పత్రాలు ఇచ్చినాం. ముఖ్యమంత్రి కూడా 2 సార్లు వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళ ఎమ్మెల్యేనే 2 సార్లు వినతి పత్రం ఇచ్చారు. కానీ దానిపైన వాళ్ళకి ఏ సోయి కూడా రావడం లేదు. నెక్స్ట్ నిరుద్యోగ ఉద్యమం మహా ఉద్యమంగా మారడానికి చాలా అవకాశాలు ఎక్కువ. గతంలో చూసుకుంటే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మీ పక్షాన నిలబడింది, సో నిలబడి పోరాడింది, ఇక్కడ దీక్షలు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక ఇలా చేయడం ఎలా చూస్తారు మీరు? అంటే అంటే గెట్టు దాటే వరకు వాళ్ళు ప్రధానంగా బయటపడ్డాం, అధికారంలోకి వచ్చినాం, 5 ఏళ్ళు మాకేం కాదు అనుకుంటున్నారు. కానీ అది మహా ఉద్యమంగా మారితే మీ ప్రభుత్వాన్ని నేల కొలుస్తుంది, జాగ్రత్త అని. జరగని పరిస్థితుల్లో మీ కార్యాచరణ ఏంటి సార్? నెక్స్ట్ మళ్ళీ ఒక డిసిషన్ తీసుకొని విద్యార్థులతో మీటింగ్ పెట్టుకొని ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రకటించేస్తాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఏదైతే అశోక్ సార్ నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షకు సంబంధించి ఆయన ఏదైతే గ్రూప్ 2 సంబంధించి పోస్టులు కానీ పెంచాలి, అలాగే గ్రూప్ 1 సంబంధించి 1:100 చేయాలి అని చెప్పేసి, సో ఇది చేయని పరిస్థితిలో మళ్ళీ మరొక మీటింగ్ పెట్టుకొని కార్యాచరణ వివరిస్తానని అశోక్ సార్ చెప్తున్నటువంటి పరిస్థితి.